ఈ కేసు నుంచి బయటపడి కోర్టు ద్వారా న్యాయం పొందినందుకు మీకు అభినందనలు చెప్పాలా, లేకపోతే సంతోషం వ్యక్తం చేయాలి? కానీ మా వైపు అయితే అభినందనల కంటే కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే అదే టైంలో చెప్పండి, 33 గంటల సేపు మిమ్మల్ని ఎందుకు నిర్బంధంలో తీసుకున్నారు? ఏం ప్రశ్నించారు? ఏం విచారణ చేశారు? అసలు మీకు సంబంధం లేని కేసులో మిమ్మల్ని ఎట్లా ఇరికించాలని ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారు? సార్ నమస్కారం సార్. నమస్కారం. నిన్న అంటే మొన్న ఉదయం 8:30 గంటలకి నేను ఇంటికి వెళ్ళే సమయంలో నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. అయితే కేసు పూర్వపరాల గురించి ఇంకా దర్యాప్తుగా ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవడం కరెక్ట్. నేను ఈవినింగ్ కూడా నేను మన పాత్రికేయ మిత్రులందరితో మాట్లాడుతూ వివరాలు చెప్పడం జరిగింది. అని వాస్తవంగా 2 కీలకమైన విషయాలు సార్. యాక్చువల్ గా సోషల్ మీడియా అనే దానికి నేను బాధ్యత కాదు, నేను చూడదు కూడా దాన్ని. అసలు సంబంధించిన మీడియా సెల్ మాత్రమే చూస్తాను. అందులో ఆ పోస్ట్ జనరేట్ చేయడంలో కానీ, సర్క్యులేట్ చేయడంలో కానీ, పోస్ట్ చేయడంలో కానీ కించిత్ ఇది కూడా లేదు. అసలు నా అకౌంట్లు కూడా పబ్లిక్ గానే ఉంటాయి, ఎవరైనా చూసుకోవచ్చు. ఇప్పుడు డిగ్నిటీని దాటి ఎప్పుడు కూడా నా పోస్టింగ్స్ కూడా ఉండవు. బేసిక్ గా ఇదే కంట్రోల్ చేయాలి, నియంత్రించాలనే ఉద్దేశం ఉన్నట్టే కనిపిస్తుంది. మరి మీ మీద ఎందుకు కన్ను వేశారు? జగన్ గారికి పక్కన ఉంటారు, దగ్గరగా ఉంటారనే కోపమా, లేకపోతే లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మొత్తం అందరూ భయపడతారనా, ఏమిటి? అది వాళ్ళే తెలుసుకోవాలి సార్. ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అర్థం కావట్లేదు. వరకు వస్తారని కూడా నేను ఎప్పుడు అనుకోను. కానీ ఏదో ఇది అలవాటుగా మారిందో మరి ఒక దీనిగా మారిందో అర్థం కావట్లేదు. కానీ ఇంక ఎవరు దొరికితే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంగా కనిపిస్తున్నట్టు ఉంది. అవును, అది ఒకవైపు రెడ్ బుక్ అరాచకాలు, చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తున్న అరాచకాలు అని ఒక పక్కన అయితే, ఈనాడు వాళ్ళకి ఏం అట్లా అయిపోయారు వాళ్ళు? నిన్న మీ మీద రాసిన వార్త చూసుంటారు కదా. ఇవాళ కూడా మిమ్మల్ని మీకు నెగిటివ్గా రాయాలనే తాపత్రయంతో వాళ్ళు రోజుకి దిగజారిపోతున్నారని నాకైతే అనిపిస్తోంది. మీకేమనిపించింది? మీరు పనిచేశారు, నేను పనిచేశాను. ఒకప్పుడు ఇంత నీచంగా ఉన్నారని మనం ఎవరూ అనలేదు. కానీ మీకు అట్లా రాయటం ఆ రకంగా ఎంతసేపు తెలుగుదేశం పని చేస్తే చేసుకోమనండి, కానీ మనలాంటి వాళ్ళ మీద ఎందుకు పడుతున్నట్లు వాళ్ళు? సార్ 2 విషయాలు సార్. ఒకటి, నిన్న ఆగస్టు సందర్భంలో అక్కడ బలవంతంగా నన్ను తీసుకొచ్చారనే పాయింట్ మాత్రం మిస్ అయ్యారు వార్తలో. నన్ను చూశాను, వార్త నన్ను రాసిన వార్తను కూడా చూశాను. ఒకటి పోలీసులు ఏదో అసభ్యకరమైన పోస్ట్ పెట్టి అసలు మార్ఫింగ్ చేసి ఇవన్నీ మీ మీద ఆరోపణలు వచ్చినాయని వాళ్ళు చాలా ప్రముఖంగా ఇచ్చారు. అదే సార్ నేను చెప్తాను. ఆ పోస్ట్ జనరేషన్ లో కానీ, సర్క్యులేషన్ లో కానీ, మళ్ళీ దాన్ని ఎక్కడైనా పోస్ట్ చేయడంలో కానీ నా ప్రమేయం లేదు. నా ఫోన్ కూడా పోలీసులకు ఇచ్చేసాను. కావాలంటే మీరు చెక్ చేసుకోమని చెప్పాను. నేను పోలీసులకు చెప్పేది ఏంటంటే, మీరు కావాలంటే ఏ సోషల్ మీడియా ఖాతాని నాదైతే ఏదైతే ఏ సోషల్ మీడియా అకౌంట్ కావాలనుకున్నా నేను ఓపెన్ చేసి మీ ఎదుట చూపిస్తాను. మీరు చెప్పింది కరెక్టే, నేను కాదనట్లా. కానీ ఒక పత్రిక బ్యాలెన్స్డ్ గా రాయాలి కదా. మరి మనకు కావాలని మీరేదో నిజంగా చేశారేమో అన్న అనుమానం కలిగేలాగా రాసిన తీరైతే నాకైతే నచ్చలేదు. సరే, యాక్చువల్ గా మీడియా అనేది ఏదో పార్టీ సిద్ధాంతాలకి మద్దతుగా పనిచేయడం అనేది కొత్త కాదు, పాత కాదు, గతంలో చూసాం. కాకపోతే మనలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం అనేది బాధాకరం. అందులో వాస్తవాలు లేకుండా మనలాంటి వాళ్ళని టార్గెట్ చేయడము, లేకపోతే ఒకరికి మద్దతు పథకాలను ఉత్సాహంలో కావచ్చు, లేకపోతే ఆ ధోరణిలో కావచ్చు, కొన్నింటి పూర్తిగా వదిలేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. అంతేనా? ఫైనల్ గా నిన్న ఈ అక్రమ నిర్బంధం అనండి, విచారణ అనండి, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? విచారణలో ఏం అడిగారు, ఏ అడిగారని చెప్పి రాశారు వాళ్ళు? సార్ మొత్తం టోటల్ గా జరిగింది 10 minutes మాత్రమే సార్. అంతేనా? 23 గంటల్లో 10 minutes అడిగారు. అడిగిందంతా కూర్చోబెట్టడం అంతే. కూర్చోబెట్టారు. వాళ్ళకి కూడా తెలుసు కదా, ఎంత రెడ్ బుక్ గోళ చస్తున్నాం, ఏం చేస్తాంలే కర్మ అనుకుని వాళ్ళు చేస్తా ఉంటారు. రైట్, మీరేమైనా మాట్లాడతారా వెంకటరెడ్డి గారు?